నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో రచ్చరచ్చగా ప్రజలు చర్చించుకుంటూ హిందూ సంఘాలు, పండితులు, స్వామీజీలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సందర్భంలో మరి చిన్నజీయర్ స్వామి, ఆదిశంకరాచార్యుల వివాదం ఏంటి, చిన్నజీయర్ స్వామి వర్సెస్ ఆదిశంకరాచార్యుల కాంట్రవర్సీ వి విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ఇది ఒక పొలిటికల్ సబ్జెక్ట్ కాదు, అయినప్పటికీ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధమైనటువంటి టాపిక్, సెన్సిబుల్ అంశం. కాబట్టి నేను పార్టీలకు అతీతంగా ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా చర్చ నేపథ్యంలో మనకున్న సమాచారం ప్రకారం ఈ వివాదం ఏంటి అనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో కనీ విని ఎరుగని వివాదం, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన జగద్గురు ఉనికినే ప్రశ్నించే సాహసం చిన్నజీయర్ స్వామి వారు ఈ టైంలో ఎందుకు చేశారు? నా ఫస్ట్ క్వశ్చన్. అదేవిధంగా ఇదే చిన్నజీయర్ స్వామీజీ 216 ఫీట్ ఉన్నటువంటి సమతామూర్తి విగ్రహాన్ని నిలబెట్టిన చిన్నజీయర్ స్వామి హిందూ ధర్మంలో, హిందూ మతంలో ఈ టైంలో ఈ చిచ్చు రచ్చ చేసే విధంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది ప్రధానమైన ప్రశ్న. దశాబ్దాలుగా కోట్లాది మంది నమ్ముకున్నటువంటి చతుర్రామ్నాయ పీఠాలు శంకరాచార్యులు స్థాపించలేదా? చూస్తున్న వీక్షకులు చెప్పాలా, ఆది శంకరాచార్యులు కేవలం వైష్ణవుడు మాత్రమేనా? మరి చిన్నజీయర్ స్వామి వారు ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు? ఒకవైపు పవిత్రమైన తిరుమల లడ్డులో అపవిత్రం జరిగిందని చెప్పి హిందూ సమాజం ఎలుగెత్తి చాటుతూ ఉంటే, ఉద్యమిస్తుంటే, వైష్ణవ మఠ పీఠాధిపతిగా గళమెత్తవలసిన ఈ స్వామీజీ ఎందుకు ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు? దీని వెనక రాజకీయ కుట్ర కానీ వ్యూహం కానీ ఉందా? వైష్ణవాధిపత్యం కోసం ఈ విధంగా చేస్తున్నారా? ఎవరన్నా ప్రభావం చూపారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి చాలామందికి. ఒక్క పాయింట్ బై పాయింట్ మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సదరు స్వామీజీ చిన్నజీయర్ స్వామి వారు ఎంతో చక్కగా అందరికీ ప్రవచనాలు చేసి హిందూ మతాన్ని స్ట్రెంథన్ చేయవలసిన నైతిక బాధ్యత ఉన్న గురువుగారు చిన్నజీయర్ స్వామి వారు. మరి శంకరాచార్యుల వారు 32 సంవత్సరాలకే హిమాలయాలకు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రాలేదు. కాబట్టి ఆయన పీఠాలు స్థాపించలేదు. మరి ఈ పీఠాలు స్థాపించింది విద్యారణ్య స్వామి. చిన్నజీయర్ స్వామి చెప్పిన మాటలు ఇవి. మరి విద్యారణ్య స్వామి స్థాపించాడా? శంకరాచార్యుల వారు స్థాపించలేదా? ఎందుకు ఈ విధంగా చేశారు? నేనేమంటానంటే, మాధవీయ శంకర విజయం గ్రంథాల ప్రకారంగా దేశంలో నలుమూలల, శృంగేరి దక్షిణంలో, పూరి తూర్పులో, ద్వారకా పడమరలో, బదిరి ఉత్తరంలో పీఠాలు స్థాపించారు. మరి శంకరులని కేవలం వైష్ణవుడిగా ముద్ర వేయటం ద్వారా ఆయన స్థాపించిన షణ్మత అంటే శివ, విష్ణు, శక్తి, గణపతి, కుమార, సూర్య గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం కాదా? ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చిన్నజీయర్ స్వామి వారు చేయవలసి వచ్చింది? తిరుమల లడ్డు వ్యవహారంలో మరి ఇటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఇది ఇంకొక ప్రకంపనకి దారితీసే వ్యవహారం కాదా? విష్ణుతత్వాన్ని ఆరాధించే చిన్నజీయర్ స్వామికి ఈ అపచారం కంటే శంకరాచార్యులు పీఠాల విషయం ఒక పెద్ద సమస్యనా? ఎందుకు ఈ కామెంట్ చేయవలసి వచ్చింది అంటే, ఈ చిన్నజీయర్ స్వామి వారు ఈ హిందూ మతం మీద పెట్టవలసిన ఫోకస్ రాజకీయాల్లో చాలా వ్యక్తులతో సన్నిహితంగా ఉంటూ, రాజకీయాలతో ఎక్కువగా ఈయన కనెక్టివిటీ పెంచుకుంటూ, రాజకీయ నేపథ్యాన్ని పెంచుకుంటూ, అది జగన్ రెడ్డి గారి వల్ల కావచ్చు, లేదా మరి మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల కావచ్చు, లేదా తిరుమల లడ్డు మీద ఉన్న విషయాన్ని డైవర్ట్ చేసే వ్యూహం అయ్యి ఉండవచ్చు.
అందుకే ఆయన ఈ విధంగా వ్యవహరించి మాట్లాడి ఉండవచ్చు. మరి ఈ చిన్నజీయర్ స్వామి మై హోమ్ గ్రూప్ రామేశ్వరరావు గారు కానీ జగన్ రెడ్డి గారితో ఉన్న రిలేషన్ కానీ ముచ్చింతల ప్రాజెక్టు వెనక వేల కోట్ల భూ వ్యవహారం ఉంది. అదేవిధంగా యాదాద్రి పునర్నిర్మాణంలో చిన్నజీయర్ స్వామి వారు కీలకమైన అడ్వైజర్గా వ్యవహరించారు. ధర్మం కంటే చిన్నజీయర్ స్వామికి రాజకీయమే ముఖ్యమా అన్న ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఇక ఈ చిన్నజీయర్ స్వామి వారి వివాదాలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, వైష్ణవ అహంకారమా, ఇతర దేవతల మీద ఎందుకు హేళనగా గతంలో మాట్లాడారు. సమ్మక్క సారక్క జాతర విషయంలో చిన్నజీయర్ స్వామి చాలా హేళనగా, వాళ్ళు ఒక అడవి దేవతలు, అది ఒక బిజినెస్ అని చాలా హేళన చేసే విధంగా మాట్లాడినప్పుడు, సమ్మక్క సారక్క అనేది ప్రపంచంలోనే అతి పెద్ద జాతర. అటువంటి జాతరని ఈయన విమర్శించి ఆ దేవతలని, ఆ గిరిజనుల్ని అవమానపరిచే మాటలు గతంలో మాట్లాడిన చరిత్ర ఉంది. హిందువులు ఎవరు అందరూ గణపతిని పూజిస్తే వైష్ణవులు విశ్వక్షేణుని పూజించాలా అని చెప్పడం, మిగతా వాళ్ళు దేవతలు కాదు అని చెప్పడం భక్తుల మధ్య చిచ్చు పెట్టే వ్యవహారం కాదా? మరి ఇంకొక మాట చిన్నజీయర్ స్వామి వారి గతంలో, కోడి మాంసం తింటే కోడిలాగా ఆలోచనలు వస్తాయి, మరి మేక మాంసం తింటే మేకలాగా ఆలోచనలు వస్తాయి. అవ్వ, ఈ మాటలు అవసరమా? ఇటువంటి మాటలు వ్యాఖ్యలు చేయటం అవమానపరచటం కాదా? అసందర్భోచితం కాదా? దీన్ని ఏ విధంగా చూడాలా? ఇటువంటి చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు మాట్లాడటం. గతంలో చిన్నజీయర్ స్వామి వారు 1000 కాళ్ల మండపం తిరుపతిలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరించిన విధానం కూడా మనం చూసాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ 1000 కాళ్ల మండపాన్ని తొలగిస్తే చిన్నజీయర్ స్వామి వారు దాని మీద పెద్ద ఉద్యమాన్ని చేసి ఉద్యమించే పరిస్థితి కూడా చేశారు. మరి కేసీఆర్ గారితో జగన్ రెడ్డి గారి హయాంలో దేవాలయాలపైన జరిగిన దాడి, మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో 300 దేవాలయాల మీద దాడి జరిగితే నోరెత్తలేదే చిన్నజీయర్ స్వామి. ఇప్పుడు ఎందుకు లెగుస్తుంది నోరు? హిందువుల మతాల మీద, హిందువుల మీద విచ్చలవిడిగా చిచ్చు పెట్టి ఈ విభజన తీసుకురావటం దీని వెనక ఉన్న వ్యూహం అయి ఉండవచ్చా? నేనేమంటానంటే, ఇటువంటి చిన్నజీయర్ స్వామి లాంటి పెద్దలు, గురూజీలు, స్వామీజీలు, గురువులు చీకటిని తొలగించాలా, భక్తుల మధ్య చిచ్చు పెట్టకూడదు, వైష్ణవాన్ని ప్రచారం చేయటం తప్పు కాదు, శంకరాచార్య వ్యవస్థ, దేవతల ఉనికిని ప్రశ్నించటం ధర్మానికి చెడు. రాజకీయాల కోసం ధర్మాన్ని వాడినా, ధర్మం కోసం రాజకీయాలని వాడినా నష్టపోయేది ప్రజలు. ఇది అసందర్భోచితంగా చిన్నజీయర్ స్వామి వారు వ్యాఖ్యానించి అనవసరమైన రచ్చకి దారితీసి దీని మీద అందరూ స్వామీజీలు, పీఠాధిపతులు విమర్శలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఈ విధమైన వ్యాఖ్యలు మంచిది కాదు అనేది నా భావన. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.